నెక్స్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్, డైరెక్ట్ బుద్ధుడి యొక్క అంటే బౌద్ధ మతం యొక్క సాహిత్యం. అప్పట్లో సాహిత్యం ఎలా ఉన్నది? సో బౌద్ధ సాహిత్యం. సో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సాహిత్యం అంటే ఎలా ఉన్నది అప్పట్లో? సో బుక్స్ వీళ్ళు రాసిన మొత్తం కూడా. సో వీళ్ళు ఉపయోగించిన ప్రధానమైన భాష ఏంటి? సో భాష వచ్చేసి పాలీ లాంగ్వేజ్. సో పాలీ భాష. వీళ్ళు ఉపయోగించినటువంటి ప్రధానమైన భాష వచ్చేసి పాలీ అనమాట. సో ఇది మేజర్గా ఎవరికంటే ప్రజలకి, సామాన్యుల భాష. కానీ అశోకుడు ఫాలో అయ్యే భాష ప్రాకృతం. అశోకుని యొక్క శాస్త్రాలు ఇవన్నీ కూడా ప్రాకృతంలో ఉంటాయి. సో ప్రాకృతం కూడా లోకల్ లాంగ్వేజే, అంటే సామాన్యుల యొక్క భాష అనమాట. సో జైన మతం ఫాలో అయ్యేదంటే కూడా ప్రాకృతమే. ఓకేనా? కాబట్టి బౌద్ధుని యొక్క సాహిత్యాలు ఉన్నటువంటి మొత్తం కూడా పాలీ భాషలోనే ఉంటాయి. సో లాంగ్వేజ్ ఆఫ్ ది కామన్ పీపుల్, అంటే సామాన్య భాషల భాష అనమాట. ఇది సామాన్య ప్రజల, మనం చెప్పుకుంటాం కదా ఆల్రెడీ, సామాన్య ప్రజల భాష. సో అప్పట్లో ఉన్నటువంటి ప్రజలకి, సామాన్య ప్రజలందరూ కూడా మాట్లాడే భాష వచ్చేసి పాలీ భాష అనమాట. ఓకేనా? సో కాంట్రిబ్యూటింగ్ టు ది స్ప్రెడ్ ఆఫ్ బుద్ధిజం. ఇది అనేది మనకి బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఏది? పాలీ భాష. సో పాలీ భాష అనేది సో బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర అనేది పోయిస్తుంది అనమాట. సో ఓకేనా? నెక్స్ట్ మనం చూడండి, ద పాలీ కెనాన్స్ ఆర్ కాల్ టు ది త్రిపీఠకాస్. అవును కదా? సో పాలీ భాషలో రాసినటువంటి ఏమున్నాయి? త్రిపీఠకాలు. సో త్రిపీఠకాలు అనేవి దేంట్లో రాస్తారంటే 3 బాస్కెట్స్ అనమాట. పీఠిక అంటే ఏంటి? బాస్కెట్, అంటే సమ్ బాస్కెట్లో దానికి సంబంధించిన థింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో 3 అంటే 3. త్రిపీఠకాలు అనేవి బౌద్ధ మతంలోనే పవిత్రమైనటువంటి గ్రంథాలు, గుర్తుపెట్టుకోండి. సో మనకి భగవద్గీత, ఖురాను, బైబిలు, జెండావేస్తా ఇవి ఎలానో సో ఆగమాస్ అంటారు. సో దేంట్లో అంగాస్ అంటారు, దేంట్లో జైన మతంలో పవిత్రమైన గ్రంథాలు. సో అలానే ఇక్కడ వచ్చేసి మనకి ఇదనమాట. సో ఆది గ్రంథం అంటారు. ఆది గ్రంథం అనేది దేంట్లో ఇంపార్టెంట్? సిక్కు మతం. సిక్కు మతం పవిత్ర గ్రంథం వచ్చేసి ఆది గ్రంథం అంటారు. సో అట్లా ఇది కూడా త్రిపీఠికలు అనేవి బౌద్ధ మతంలో చాలా పవిత్రమైనటువంటి గ్రంథాలు అనమాట. బుద్ధుడు చెప్పినటువంటి మాటలు, ఒరిజినల్ టీచింగ్స్ మొత్తం కూడా త్రిపీఠికాల్లో ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు త్రిపీఠికాలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, వినయ పీఠక, సుత్తా పీఠక, అభిధమ్మ పీఠక అని 3 ఉంటాయి అనమాట. సో ఆ 3 ఏంటో చూద్దాము సింపుల్గా వాటికి సంబంధించి. ఫస్ట్ వినయ పీఠక. సో వినయ పీఠకను ఎవరు రూపొందించారు? ఉపాలి. సో ఉపాలి అనే అతను రిసైటెడ్ అంటే రూపొందిస్తాడు అనమాట. ఓకేనా? సో ఫోకసెస్ ఆన్ ది మోనస్టిక్ రూల్స్ అండ్ మోరల్ డిసిప్లైన్స్. అంటే ఇక్కడ చూడండి, మోనస్టిక్ రూల్స్ అండ్ మోరల్ డిసిప్లైన్స్. ఒక ఆశ్రమం ఉంది, బౌద్ధ ఆశ్రమం ఉంది. ఆ బౌద్ధ ఆశ్రమంలో ఉండాలంటే ఎటువంటి రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్, డిసిప్లిన్స్ ఫాలో అవ్వాలి. సో ఎటువంటి సూచనలు అంటే రూల్స్ అంటారు కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. తర్వాత కొన్ని డిసిప్లిన్స్ అనమాట, అంటే కొన్ని సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ లాగా. సూచనలు, క్రమశిక్షణ. ఎటువంటి దాంట్లో క్రమశిక్షణలు. సో క్రమశిక్షణ ఉంటుంది అంటే మానస్టిక్ రూల్స్ అనమాట. అంటే బౌద్ధాశ్రమానికి సంబంధించినటువంటి సూచనలని, క్రమశిక్షణని తెలియబరుస్తుంది. రాసుకోండి తెలియని వాళ్ళు. సో బౌద్ధ ఆశ్రమాలకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ మోరల్ డిసిప్లిన్స్ అనమాట. అంటే నైతిక క్రమశిక్షణ లేదా నైతిక విలువలను చూపిస్తుంది. రాసుకోండి, క్రమశిక్షణ లేదా నైతిక విలువలను చూపిస్తుంది. అంటే ఇది ఓవరాల్ ఆశ్రమం కాదు, బౌద్ధ మతానికి సంబంధించి మొత్తం కూడా. సో ఒక వ్యక్తి బౌద్ధ మతంలో జాయిన్ అవ్వాలంటే ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి అనే దాన్ని చూపిస్తుంది అనమాట. అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సూచనలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్లస్ మోరల్ డిసిప్లిన్, క్రమశిక్షణ, నైతిక విలువలను చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది వినయ పీఠక. వినయ పీఠక అనేది మనకి ఏ బౌద్ధ మండలిలో తీసుకొచ్చారు? మొట్టమొదటి బౌద్ధ మండలి. ఓకేనా? సో చూసుకోండి, అజయశత్రు కండక్ట్ చేసినటువంటి మొట్టమొదటి బౌద్ధ మండలి అనమాట. మహాకాశ్యప ఉంటాడు ప్రెసిడెంట్గా. సో నెక్స్ట్ సుత్తా పీఠక. సుత్తా పీఠక నెక్స్ట్. ఇది వినయ పీఠక, వినయ పీఠిక. నెక్స్ట్ సుత్తా పీఠక, సుత్తా పీఠిక. సో సుత్తా పీఠిక ఎవరు తీసుకొచ్చారు? ఆనంద రిసైటెడ్. సో ఆనంద ఇతను కూడా మొదట బుద్ధిస్ట్ కౌన్సిల్ ఉంటాడు. సో డ్యూయల్స్ అపాన్ ది డిస్కోర్సెస్ అండ్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. సో ఇందులో మొత్తం కూడా బుద్ధుడి యొక్క టీచింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది అంతా కూడా. అంటే దీంట్లో బుద్ధుడి యొక్క ఉపన్యాసాలు మొత్తం కూడా ఉంటాయన్నమాట. సుత్తా పీఠకలో బుద్ధుడు చెప్పిన మాటలు మొత్తం ఉంటాయి. కాబట్టి బుద్ధుడి యొక్క ఉపన్యాసాలు ఉంటాయని రాసుకోండి దాని కింద. బుద్ధుని యొక్క ఉపన్యాసాలు ఉంటాయి రాసుకున్నారా? దీన్ని 5 నికాయస్గా డివైడ్ చేస్తారు. నికాయస్ అంటే పార్ట్స్ అని. పార్ట్స్ ఇప్పుడు శ్లోకాలు అంటాం కదా మనం, పర్యాయాలు, పర్వాలు అంటాం కదా, అట్లా నికాయస్ 5 నికాయాలుగా డివైడ్ చేస్తారు. సో అంటే దీనికి చివరిలో నికాయ అని వస్తుంది. సో ప్రధానికి నికాయ అని చెప్పేసి వస్తుంది అనమాట. సో ఇప్పుడు దిగా నికాయ, మధ్యమ నికాయ, సంయుక్త నికాయ, అంగుటార్ నికాయ, నెక్స్ట్ కుద్దుకా నికాయ అని వస్తాయన్నమాట. సో రాసుకోండి, అక్కడ మీరు 5 నికాయలుగా డివైడ్ చేశారు, విభజించారు.
5 నికాయలుగా రాసుకోండి. 5 నికాయలుగా విభజించారని చెప్పేసి కింద 1 2 3 4 5 రాసుకోండి. అవి ఎలా రాసుకున్నా పర్లేదు, కోళ్ళను పెట్టుకొని రాసుకోండి, 6 మార్క్ పెట్టుకోండి. సో ఇందులో ఏమున్నాయి? 5 నికాయలు అనమాట. నికాయలు. సో నికాయాస్ అంటే పార్ట్స్ అని చెప్పేసి. సో ఒకటి దిగా. సో దిగా నికాయ, దిగా. సో ఇక్కడ రాస్తాను చూడండి, దిగా. సో దిగా నికాయ, దిగా. నెక్స్ట్ వచ్చేసి మధ్యమ, మధ్యమ. సో మధ్యమ, దిగా నికాయ, మధ్యమ నికాయ. నెక్స్ట్ వచ్చేసి సంయుక్త, సంయుక్త నికాయ. నెక్స్ట్ అంగుటార నికాయ, సో అంగుటార నికాయ, సంయుక్త నికాయ, అంగుటార నికాయ. నెక్స్ట్ కుద్దుక, సో కుద్దుకా నికాయ. రాసుకున్నారా? సుత్తాపేటకని 5 నికాయలుగా డివైడ్ చేస్తారు. ఈ 5 నికాయలు వచ్చేసి ఇవన్నమాట. సో ఓకేనా? అవేంటో మనకు అవసరం లేదు, కానీ అంగుటార నికాయ ఇంపార్టెంట్. సో అంగుటార నికాయ అనేది మనకి మహాజనపదాలు ఉన్నాయని చెప్పింది అనమాట. మహాజనపదాలు అప్పట్లో ఉన్నాయని చెప్పింది బుద్ధిస్ట్ టెక్స్ట్ ఇది అనమాట. రాసుకోండి, అంగుటార నికాయ దగ్గర ఆరబెట్టుకొని 16 మహాజనపదాలు ఉన్నాయని చెప్పింది. సో 16 మహాజనపదాల గురించి, సో 16 మహాజనపదాల గురించి వివరించింది. సోర్స్ అనమాట, ఆధారం. మహాజనపదాలు ఉన్నాయని దానికి మెయిన్ సోర్స్, బుద్ధిస్ట్ సోర్స్ వచ్చేసి అంగుటార నికాయ. సో అంగుటార నికాయ అనేది 16 మహాజనపదాలు ఉన్నాయని చెప్పింది, లేదా 16 మహాజనపదాలకు ఆధారం అని పెట్టండి. 16 మహాజనపదాలకు ఆధారం. రేపు ఎగ్జామినేషన్లో మిమ్మల్ని అడిగితే ఎలా అడుగుతారు? సో 16 మహాజనపదాలకి ఉన్నటువంటి ఆ బౌద్ధ మతానికి సంబంధించిన ప్రధాన ఆధారం ఏంటంటే అంగుటార నికాయ. సో ఇక్కడ మాత్రం మెన్షన్ చేస్తారు 16 మహాజనపదాలు ఉన్నాయని చెప్పేసి. సో నెక్స్ట్ చూడండి, దే కంటైన్ ది పాపులర్ వర్క్స్ లైక్ ది తేరాగాథ అండ్ తేరీగాథ, అంటే ఎల్డర్ మోంగ్స్ నన్స్, జాతకా టేల్స్. అంటే ఇందులో ఏ ఉంటాయి చెప్తాను చూడండి. అసలు సుత్తాపేటలో ఏం చెప్పాం మనం, బుద్ధుడి యొక్క టీచింగ్స్ ఉంటాయని చెప్పాం కదా. దాంతోపాటు ఇంకేముంటాయంటే తేరాగాథ లేదా తేరీగాథ అంటారు. మీరు ఎలా అయినా రాసుకోండి, తేరీగాథ అంటారు. సో తేరీగాథ అంటారు, దీన్నే తేరాగాథ అని కూడా పిలుస్తారు అనమాట. ఏదైనా ఒకటే రాసుకోండి, తేరీగాథ అంటారు. అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే హిమ్స్ ఆఫ్ ది ఎల్డర్ మోంగ్స్ అండ్ నన్స్ అనమాట. అంటే ఆ బౌద్ధ మతంలో ఉంటారు కదా సన్యాసులు వాళ్ళకి లేడీస్ ఉంటారు కదా, మళ్ళీ సో నన్స్ అంటారు కదా, వాళ్ళకి సంబంధించిన స్థుతులు అనమాట. అంటే సన్యాసుల స్థుతులు అని రాసుకోండి. సో ఇందులో ఏముంటాయంటే సన్యాసుల స్థుతులు ఉంటాయని రాసుకోండి. సన్యాసుల స్థుతులు ఉంటాయి, సన్యాసుల స్థుతులు ఉంటాయి అని రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. సో తేరీగాథ తేరాగాథ అంటే అర్థం ఏంటంటే ఆరబెట్టుకోండి, ఇందులో సన్యాసుల స్థుతులు ఉంటాయి, సన్యాసుల స్థుతులు ఉంటాయి. నెక్స్ట్ జాతకా స్టోరీస్ అంటారు. సో ఇందులో మనకి జాతకా స్టోరీస్ అని ఉంటాయి అనమాట. జాతకా స్టోరీస్ అంటారు. సో జాతకా స్టోరీ, జాతకా టేల్స్, జాతక అని రాసుకోండి. జాతక తెలుగు మీడియం వాళ్ళు జాతకా స్టోరీ, ఇంగ్లీష్ మీడియం జాతకా టేల్స్, జాతకా స్టోరీస్ అని రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు జాతకాన్ని పెట్టుకోండి. అంటే అర్థం ఏంటంటే బుద్ధుడి యొక్క పూర్వజన్మలు ఉంటాయన్నమాట. సో బుద్ధుడి యొక్క పునర్జన్మలు ఉంటాయి ఇందులో. సో బుద్ధాస్ డీడ్స్ ఇన్ ది ప్రీవియస్ బర్త్, బుద్ధుని యొక్క పూర్వజన్మలు ఉంటాయి ఇందులో. సో బుద్ధుని పూర్వజన్మలు, ప్రీవియస్ బర్త్ అన్ని ఉంటాయి, పూర్వజన్మలు. బుద్ధాస్ డీడ్స్ ఇన్ ప్రీవియస్ బర్త్ ఆఫ్ ది బోధిసత్వ, అంటే మనకి ప్రీవియస్ బర్త్ ఆఫ్ బోధిసత్వ, అంటే బోధిసత్వాస్ లాగా బుద్ధుని యొక్క పూర్వజన్మలు ఉంటాయి, బుద్ధుని యొక్క పూర్వజన్మలు ఉంటాయి. సో ఇదనమాట, ఇది ఓవరాల్గా సుత్తాపేటక అనేది చెప్తుంది. సో మనకి త్రిపీఠకాలు ఏం చెప్తుందని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. సో ఇందులో వినయపేటకాలు ఏముంటాయి? వినయపేటకాలో బౌద్ధ మతానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్రమశిక్షణ, నైతిక విలువలు ఎలా ఫాలో అవ్వాలి. సో అందులో జాయిన్ అవ్వాలంటే అవి ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఒక పర్సన్ సిక్కు మతంలో జాయిన్ అవ్వాలంటే కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వాలి. సో అలానే ఇస్లాంలో జాయిన్ అవ్వాలన్నా, క్రిస్టియానిటీలో ఫాలో అవ్వాలని కొన్ని ఉంటాయన్నమాట, బాప్టిజం ఇట్లా ఉంటాయి కదా. సో అలానే బౌద్ధ మతంలో కూడా జాయిన్ అవ్వాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట, అవి ఫాలో అవ్వాలి. నెక్స్ట్ మనకి అభిధమ్మ పీఠకాలో బుద్ధుడి యొక్క టీచింగ్స్తో పాటుగా ఎల్డర్ మోంగ్స్ నన్స్ చెప్పినటువంటి విషయాలు కావచ్చు. నెక్స్ట్ బుద్ధుడి యొక్క పూర్వజన్మలు, బోధిసత్వాస్ లాగే బుద్ధుడి పూర్వజన్మల గురించి కూడా ఇది చెప్తుంది అనమాట. నెక్స్ట్ చివరిగా వచ్చేసి అభిధమ్మ పీఠిక, అభిధమ్మ పీఠిక. సో చివరి పీఠిక వచ్చేసి అభిధమ్మ పీఠిక, అభిధమ్మ పీఠిక. సో అభిధమ్మ పీఠిక అనేది ఏం చెప్తుందంటే, సో అభిధమ్మ పీఠిక, పీఠిక కాదు పీఠిక. సో ఎక్స్పాండ్స్ బుద్ధాస్ ఫిలాసఫీ, బుద్ధుడి యొక్క తత్వశాస్త్రం గురించి చెప్తుంది. సో బుద్ధుడి యొక్క ఫిలాసఫీ, తత్వ విషయాలు లేదా తత్వశాస్త్రమును, తత్వ విషయాలు అని రాసుకోండి. సో బుద్ధుని యొక్క తత్వ విషయాలను చెప్తుంది అనమాట ఫిలాసఫీ. సో తత్వ విషయాలు అంటే మనకి తాత్వికమైన విషయాలు అనమాట. ఫిలాసఫీ చెప్తుంది అంటే బుద్ధుడు ఎటువంటి డాక్టర్స్ చెప్పాడు, ఎటువంటి టీచింగ్స్ చెప్పాడు, అహింస ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అర్థమైంది అభిధమ్మ పీఠిక. సో అభిధమ్మ పీఠిక ఎప్పుడు
దీన్ని కంప్లీట్ చేస్తారంటే థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అశోకుడి టైంలో మొగలిపోత తెస్తా చివరి భాగం కత్తగొట్టు అనే దాన్ని యాడ్ చేసి కంప్లీట్ చేస్తారు. ఇవి త్రిపీఠకాలు. సో బౌద్ధ మతానికి సంబంధించిన త్రిపీఠకాలు ఏ ఉన్నాయి, 3 ఉన్నాయి. ఆ 3లో ఏ ఉంటాయని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇవి త్రిపీఠకాలు అనమాట, బౌద్ధ మతంలో ఉండే త్రిపీఠకాలు. సో ఇవి చూసుకోండి క్లారిటీగా, అంటే ఎగ్జామినేషన్ అడుగుతారు. సో మొగలిపోత తెస్తా ఉంటాడు, అతనే చివరి భాగం రాసింది కత్తగొట్టు అని. మీకు ఆల్రెడీ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో చెప్పాను అది. సో మొగలిపోత తెస్తా అని చెప్పేసి అశోకుడు యొక్క గురువు అనమాట ఆయన. సో ఆయన వల్లే అశోకుడు బౌద్ధ మతంలో జాయిన్ అవుతాడు, మొగలిపోత తెస్తా. సో మొగలిపోత తెస్తా అనే వ్యక్తి 3వ బౌద్ధ మండలికి అధ్యక్షత వహిస్తాడు. అశోకుడిని బౌద్ధ మతంలో చేర్చేది కూడా అతనే అనమాట. సో అశోకుడు అతన్ని ఫాలో అవుతూ ఉంటాడు. సో అతని ఇవన్నీ రాసుకున్నారు కదా. సో ఇది త్రిపీఠకాలకు సంబంధించింది బౌద్ధ మతంలో. సో నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరు ఉన్నారు, ఆథర్స్ బుక్స్ ఏమున్నాయి అంటే మనకి గ్రంథాలు, రచయితలు. సో రాసుకుని హెడ్డింగ్ పెట్టుకోండి, గ్రంథాలు, రచయితలు. సో అంటే ఎటువంటి గ్రంథాలు ఉన్నాయి, అవి రాసినటువంటి రచయితలు ఎవరెవరు ఉన్నారు. సో బౌద్ధ మతంలో చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ మనకి అడుగుతూ ఉంటారు. సో మనకి బుక్స్ అండ్ ఆథర్స్ అంటారు కదా. సో బుక్స్ అండ్ ఆథర్స్ అనమాట, బౌద్ధ మతానికి సంబంధించి ఎటువంటి బుక్స్ ఉన్నాయి, ఆథర్స్ ఎవరున్నారు. సో ఇవన్నీ క్లియర్గా నోట్ చేసుకొని రాస్తాను. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు, ఏ ఉన్నాయి. సో ఫస్ట్ అశ్వఘోష అనమాట. ఫస్ట్ ఆథర్ వచ్చేసి అశ్వఘోష, ఇతను ఆథరు. సో అశ్వఘోష ఎక్కడుంటాడు, సో 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఉపాధ్యక్షుడిగా ఉంటాడు. సో ఇతను రాసిన ఫస్ట్ గ్రంథం వచ్చేసి బుద్ధ చరిత్ర. దీనికి ఒక ప్రత్యేకత ఉంటుంది. సో మొట్టమొదటి సంస్కృతంలో మొదటి గ్రంథం, బుద్ధిజంలో సంస్కృతంలో మొదటి బౌద్ధ గ్రంథం. సో మొదటి బౌద్ధ గ్రంథం, సంస్కృతం రాసినటువంటి మొట్టమొదటి బౌద్ధ గ్రంథం వచ్చేసి బుద్ధ చరిత్ర, అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ ది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సౌదరనంద అని చెప్పేసి ఒకటి రాస్తాడు. సో ఇతనే. నెక్స్ట్ వచ్చేసి సరిపుత్ర ప్రకారణ. నెక్స్ట్ వజ్రసూచి. ఇవన్నీ బుక్స్ అనమాట ఇతను రాసేవి. నెక్స్ట్ సూత్రాలంకార. ఇవన్నీ కూడా అశ్వఘోషుడు, చాలా ఇంపార్టెంట్ పర్సన్ బౌద్ధ మతంలో అశ్వఘోషుడు. సో సాహిత్యం పరంగా చాలా ఇంపార్టెంట్ ప్రముఖ వ్యక్తి అనమాట, ఆయన ఎక్కువ రాస్తాడు. సూత్రాలంకార. సో ఇవన్నీ కూడా అశ్వఘోషుడు రాసే బుక్స్ అనమాట, బుక్స్. నెక్స్ట్ గ్రంథం వచ్చేసి అభిధమ్మ కోష్. సో అభిధమ్మ కోష్ అనమాట. దీన్ని ఎవరు రాస్తారంటే వసుబంధుడు అనే వ్యక్తి రాస్తారు. సో ఇతర ఆథర్ అనమాట, ఇతర ఆథరు, ఇది బుక్. సో ఆథర్ వచ్చేసి వసుబంధుడు, బుక్ వచ్చేసి అభిధమ్మ కోష్ అనమాట. కోష్ అంటే సంగ్రహము, మొత్తం అందులో ఉంటాయన్నమాట. కోశ భాండాగారం అంటారు కదా, అంటే మనీకి సంబంధించి అట్లా. కోష్ అంటే మనకి సంస్కృతంలో వచ్చేసి ఒక సంగ్రహించింది అనమాట, కలెక్ట్ చేసినటువంటి బుక్ అని. సో ఇక్కడ అభిధమ్మ కోష్ అంటే ఎవరు రాస్తారంటే వసుబంధుడు రాస్తాడు. నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు. సో ఆచార్య నాగార్జునుడు రాసే బుక్స్. ఆచార్య నాగార్జునుడు రాసే బుక్స్. మాధ్యమిక కారిక. సో ఇతను మాధ్యమిక వాదాన్ని ఫాలో అవుతాడు కదా. సో మాధ్యమిక కారిక ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ప్రజాన పరమిత. సో ప్రజాన పరమిత కారిక. ఇవన్నీ బుక్స్ జస్ట్ కోట్ చేసుకోండి, ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. ఇందులో ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఒకే ఒక దానికి బుద్ధ చరిత్ర, అది సంస్కృతంలో మొట్టమొదటి బౌద్ధ గ్రంథము. నెక్స్ట్ మాధ్యమిక కారిక అంటే మాధ్యమిక వాదం అనమాట. బుద్ధుడు చెప్తారు కదా మిడిల్ పాత్ అని చెప్పేసి. సో లగ్జరియస్ లైఫ్ అనేది ఉండకూడదు, అధర్మంగా ఉండకూడదు, మిడిల్ పాత్ ఉండాలని చెప్పేసి, కోరికలు ఎక్కువ లేకుండా హ్యాపీగా జీవించడం. సో అది మాధ్యమిక కారిక అనమాట. దీన్ని ఆచార్య నాగార్జున కూడా రాస్తాడు. సో శూన్యవాదం అని చెప్పేసి మహాయాన బౌద్ధ శాఖలో ఒక శాఖను తీసుకొస్తారు కదా. సో అట్లా సో రాసుకున్నారా ఆథర్స్ బుక్స్ అనమాట, ఇవన్నీ కూడా రాసుకోండి. నేను సో మాధ్యమిక కారిక ఒకటి, ప్రజాన పరిమిత కారిక, ఇవి ఆచార్య నాగార్జున రాస్తాడు. ఇంకా ఈయన కొన్ని బుక్స్ ఉంటాయి, స్పృహుల్ లేఖ, రత్నావళి, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి, అవి తర్వాత చెప్తున్నాను నేను. రాసుకున్నారా? సో నెక్స్ట్ ఇంకా చూద్దాము. నెక్స్ట్ బుద్ధఘోషుడు. సో బుద్ధఘోషుడు కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అనమాట ఇక్కడ బౌద్ధ మతంలో. సో ఇతను రాసిన బుక్స్ రాసుకోండి. బుద్ధఘోష అనే అతను ఆథరు. సో బుద్ధఘోష. సో ఇతను రాసేది విశుద్ధి మగ్గ. నెక్స్ట్ వచ్చేసి సుమంగాల్వన అని రాసుకోండి. సుమంగాల్వాసిని, గాకి లావా తెచ్చి సిని. సో నెక్స్ట్ వచ్చేసి
సో హతహాక అని రాసుకోండి. సో హతహాకత అంటే టిబెట్ ఆ లాంగ్వేజ్ ఉంటుంది కదా ఎక్కువ. సో టిబెటియన్ లాంగ్వేజ్లో ఉంటాయి ఎక్కువ. నెక్స్ట్ మిలింద పనహ. సో మిలింద పనహ. సో మిలింద పనహ ఇది ఎవరు రాస్తారంటే గ్రీక్ రాజు అనమాట. సో గ్రీక్ రాజు అలానే నాగసేనకు మధ్య ఉన్నటువంటి ఒక కన్వర్జేషన్ సంభాషణ. సో ఒకడొచ్చేసి గ్రీక్ రాజు మియాండర్. సో మినాండర్కి నాగసేన మధ్య జరిగినటువంటి సంభాషణ, వీళ్ళిద్దరి మధ్య సంభాషణ. సో మనం నాగసేన ఏం చేస్తాడంటే గ్రీక్ రాజు మినాండర్ని గ్రీక్ బౌద్ధ మతంలో చేర్చి అతను ఒక పేరు పెడతాడు. సో మిలింద పనహ అని చెప్పేసి ఒక బుక్ రాయిస్తాడు అతని చేత. సో మిలింద అని పేరు పెడతాడు మినాండర్కి బౌద్ధ మతాల్లో చేర్పించిన తర్వాత అతన్ని. సో అట్లా వాళ్ళు రాసే బుక్ వచ్చేసి అతను రాసే సంభాషణ వచ్చేసి ఇదనమాట మిలింద పనహ అంటే. సో మినాండర్ గ్రీక్ రాజు, అతను గ్రీక్ రాజు. సో గ్రీక్ రాజు మినాండర్కి అలానే సంభాషణ, నాగసేనకు మధ్య సంభాషణ. ఈ నాగసేనుడే ఆ గ్రీక్ రాజుని బౌద్ధ మతంలో జాయిన్ చేపిస్తాడు. నెక్స్ట్ లలిత విస్తార అంటారు. లలిత విస్తార. సో లలిత విస్తార అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ ది గౌతమ్ బుద్ధ అంటే అంటే గ్రంథం అనమాట. స్వీయ గ్రంథం అంటారు కదా, స్వీయ చరిత్ర. గౌతమ్ బుద్ధుని యొక్క స్వీయ చరిత్ర అనమాట. సో బుద్ధుడికి సంబంధించినటువంటి స్వీయ చరిత్ర మనకి ఆటోబయోగ్రఫీ ఆఫ్ ది బుద్ధ అనమాట రాస్తాడు. ఇది కాంబినేషన్ ఆఫ్ సాంస్క్రిట్ అండ్ వెర్నాకులర్ అనమాట. ఇది ఒకటి సంస్కృతంలో ఉంటుంది. సో సంస్కృతంలో ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మనకి ప్రాంతీయ భాషలు. సో ప్రాంతీయ భాషలు రెండుట్లో ఒక మిక్సింగ్గా ఉంటుంది అనమాట. సో లలిత విస్తార రాసింది కానీ సోర్స్ అనేది లేదనమాట, అది ఎవరు రాస్తారని చెప్పేసి. ఓకేనా, రాసుకున్న లలిత విస్తార ఇది బుద్ధుడికి సంబంధించిన స్వీయ చరిత్ర అనమాట, ఆటోబయోగ్రఫీ. సో కానీ మనకి సోర్స్ ప్రకారం హిస్టరీ ప్రకారం ఎవరు రాస్తారో తెలియదు అనమాట అది. ఓకేనా, కాబట్టి బుద్ధుడి యొక్క స్వీయ చరిత్ర మొత్తం ఉంటుంది అందులో. సో నెక్స్ట్ వచ్చేసి రాసుకోండి సమన్నపాల. సో సమన్నపాల సుత్త. సో సమన్నపాల సుత్త. సో ఇట్ ఈస్ ది సెకండ్ సుత్త ఆఫ్ ది దిగానికాయ అండ్ ఈస్ రిలేటెడ్ టు ది కన్వర్జేషన్ బిట్వీన్ ది బుద్ధ అండ్ అజాశత్రు. మనం ఇందాక నికాయస్ అని చెప్పుకున్నాం కదా, సుత్తాపేటకాలు 5 నికాయలుగా డివైడ్ చేశారని చెప్పుకున్నాం కదా. అందులో ఒకటి దిగానికాయ అని ఉంది చూడండి. సో దిగానికాయ మన ఫస్ట్ వన్. సో ఈ దిగానికాయలో కూడా ఇదేంటంటే సెకండ్ పార్ట్ అనమాట. సో దిగానికాయ అనేది మనకి ఫస్ట్ పార్ట్ కాకుండా సెకండ్ పార్ట్. సో సెకండ్ పార్ట్లో ఉంటుంది. ఈ సెకండ్ పార్ట్లో ఏముంటుందంటే బుద్ధుడు మరి అజాశత్రు, బింబిసారా కొడుకుంటాడు కదా అజాశత్రు, వీళ్ళిద్దరి మధ్య కొన్ని సంభాషణలు జరుగుతాయి. సో కాబట్టి రాసుకోండి. సో సమన్నపాల సుత్త అనేది దిగానికాయలో 2వ భాగం. తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి, అది రాసుకుని కోలను పెట్టుకొని. సో దిగానికాయలో 2వ భాగం. సో దిగానికాయ అనేది దేంట్లో ఉంటుంది, సుత్తాపేటకాలో ఉంటుంది. సో దిగానికాయలో 2వ భాగం. ఇందులో బుద్ధుడు మరియు అజాశత్రుల మధ్య సంభాషణ ఉంటుంది. బుద్ధుడు మరియు అజాశత్రుల మధ్య జరిగిన సంభాషణ ఉంటుంది. సో కాబట్టి అజాశత్రు బుద్ధుడు సేమ్ టైంలో ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది మీకు. సో బింబిసారా కొడుకు, బింబిసారాని చంపి తను రాజు అవుతాడు అనమాట అజాశత్రు కూడా మన భారత చరిత్రలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఎంపరర్. సో యుద్ధ కళల్లో చాలా తీసుకొస్తాడు. సో కాబట్టి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అనేది ఉంటుంది అన్నమాట. సో ఓకేనా, ఇంతవరకు రాసుకున్నారు కదా. సో ఓకే, ఇవన్నీ రాసుకున్నారా నీట్గా. సో మీకు ఎగ్జామినేషన్లో అడిగితే అంటే కొంచెం డిఫికల్ట్గా అడిగితే ఇవన్నీ అడుగుతాడు. సో లేదు వీటిలో ఈజీగా క్వశ్చన్ అడిగాడు అనుకోండి మీకు, ఆ బుద్ధ చరిత్ర అశ్వఘోష, లలిత విస్తార దేని గురించి చెప్తుంది. నెక్స్ట్ ఇంకా మీకు ఇంకోటి సూచి అని ఒకటి చెప్పాను చూడండి, ఇందాక ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో అదనమాట. సో ఇట్లాంటివి అడుగుతాడు. సో ఇక్కడ చూడండి, ఇది సూత్రాలంకార, వజ్ర సూచి లేదా బుద్ధ చరిత్ర, ఆ మూటిలో ఒకటి అడుగుతాడు. లేకుంటే మనకి ఇక్కడ ఇదనమాట ఆచరణ నాగార్జున మాధ్యమిక కారిక, ఇట్లాంటి అంటే డైరెక్ట్ అడిగేస్తారు అనమాట ఇంపార్టెంట్వి. లేదు కొంచెం డెప్త్ అడిగితే అడుగుతాడు. అంటే మీకు క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా మిస్ అవ్వకూడదు. సో అలా చదువుకోండి నీట్గా. నెక్స్ట్ వచ్చేసి ప్యాట్రైజ్ కింగ్స్ ఆఫ్ బుద్ధిజం. అసలు బౌద్ధ మతాన్ని ఎవరెవరు బాగా ప్రోత్సహించిన రాజులను రాసుకోండి. సో బౌద్ధ మతాన్ని, సో హెడ్డింగ్ వచ్చేసి బౌద్ధ మతాన్ని ప్రోత్సహించిన రాజులు, వారి వంశాలను కూడా రాసుకోండి, వారి వంశాలు. సో రాజులు మరియు వారి వంశాలు అనమాట. అంటే బౌద్ధ మతాన్ని ఎవరెవరు, సో బౌద్ధ మతం అన్ని సంవత్సరాలు బతుకుందంటే ఖచ్చితంగా దాన్ని ప్రోత్సహించాలి రాజులు ప్రోత్సహించకపోతే ఎప్పుడు అంతరించిపోయేదా కదా, అవునా కాదు అందుకు. సో కాబట్టి ఇదనమాట. సో ఫస్ట్ మగధ సామ్రాజ్యంలో నుంచి, సో మొట్టమొదటిది మగధ సామ్రాజ్యం. సో మగధ సామ్రాజ్యం నుంచి బౌద్ధ మతాన్ని ఎవరెవరు ప్రోత్సహించారు. సో మగధ సామ్రాజ్యాన్ని పెట్టుకోండి ఫస్ట్, ఎందుకంటే మగధ సామ్రాజ్యాన్ని చాలా రాజవంశాలు పరిపాలిస్తాయి. ఫస్ట్ చూసుకుంటే మనకి హర్యాంక, తర్వాత శిశునాగ, నంద ఇలా వస్తున్న తర్వాత మౌర్య సామ్రాజ్యం అనేది వస్తుంది. కాబట్టి మగధ సామ్రాజ్యం పెట్టుకుని అందులో బింబిసార
బింబిసార అజాతశత్రు, బింబిసార అజాతశత్రు వీళ్ళిద్దరు కూడా హర్యాంక డైనస్టీకి సంబంధించిన వాళ్ళు, హర్యాంక రాజవంశానికి సంబంధించిన వాళ్ళు, హర్యాంక రాజవంశం. సో బింబిసార అజాతశత్రు వాళ్ళిద్దరికి కామన్గా రాసుకోండి. వాళ్ళు హర్యాంక వంశానికి సంబంధించిన వాళ్ళు, మగధ సామ్రాజ్యంలో హర్యాంక వంశానికి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్ కాలశోక, కాలశోకుడు ఏ రాజవంశానికి? శిశునాగ, శిశునాగ వంశానికి సంబంధించిన వాడు. అశోకుడు మౌర్య, సో మౌర్య వంశానికి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ నేను చెప్పినవన్నీ కూడా వాళ్ళ యొక్క రాజవంశాలు అనమాట. సో రాజులు కాకుండా రాజవంశాలు. సో కాబట్టి మొట్టమొదటి బింబిసార అజాతశత్రు వచ్చేసి హర్యాంక వంశానికి సంబంధించిన వాళ్ళు, కాలశోకుడు వచ్చేసి శిశునాగ డైనస్టీకి సంబంధించిన వాడు. సో అశోక బిలాంగ్స్ టు ది మౌర్య డైనస్టీ. సో అంటే ఇక్కడ చూస్తే అర్థమైందా మీకు? బింబిసార అజాతశత్రు బుద్ధుడు టైంలోనే ఉంటారు. సో బుద్ధుడు బతుకున్నప్పుడే ఉంటారు, సమకాలీకులు. నెక్స్ట్ రాసుకోండి ఇండో గ్రీక్స్, తర్వాత ఇండో గ్రీకులు. సో ఇండో గ్రీకులు కూడా బౌద్ధ మతాన్ని ఫాలో అవుతారు. ఇందులో ఎస్పెషల్లీ మనకి మినాండర్. సో మినాండర్, ఈ మినాండర్ని నాగసేనుడు బౌద్ధ మతం వైపు ప్రభావితం చేసి అతన్ని బౌద్ధ మతంలో చేర్పిస్తాడు. బౌద్ధ మతంలో చేరిన తర్వాత అతనికి పేరు వచ్చేసి మిలింద అని వస్తుంది. సో ఇందాక చెప్పాను కదా, మిలింద అంటే ఎవరో కాదు. సో మిలింద అన్నా కూడా ఇతరే అన్నమాట, మినాండరే. అతను రాసిన బుక్కే సంభాషణే నాగసేనుడికి మినాండర్కి మధ్య జరిగిన సంభాషణే మిలింద పన్హా అనే బుక్ అనమాట. వాళ్ళిద్దరు మాట్లాడుకుని అందులో రాస్తారు. సో అర్థమైంది. ఇండో గ్రీకుల్లో చూసుకుంటే ఎవరెవరు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించారంటే మినాండరు. నెక్స్ట్ మనకి కుషాణులు. సో కుషాణుల్లో కనిష్క అనమాట. కుషాణుల్లో దీన్ని ఫాలో అయింది కనిష్క. సో కనిష్కుడు 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ కూడా కండక్ట్ చేస్తాడు. సో 4వ బౌద్ధ మండలిని కండక్ట్ చేసిన రాజు వచ్చేసి కనిష్కుడు. సో అర్థమైందా? సో కనిష్కుడు వచ్చేసి ఏ రాజవంశానికి సంబంధించిన వాడు? కుషాణ రాజవంశానికి సంబంధించిన వాడు. రాజు వచ్చేసి కనిష్కుడు అనమాట. కనిష్క అనేది అతని పేరు. సో ఇతను 4వ బౌద్ధ మండలి కూడా కండక్ట్ చేస్తాడు అనమాట. సో చాలా వరకు గాంధార కళని మథుర ఆర్ట్ని కూడా డెవలప్ చేస్తాడు. ఓకేనా? సో ఈ ఇండో గ్రీక్స్ కుషాణులు కలిసి తీసుకొచ్చేదే గాంధార. సో గాంధార ఆర్ట్, సో గాంధార శిల్పకళ అంటారు దీన్ని. సో గాంధార శిల్పకళ. సో ఈ గాంధార శిల్పకళని ఇండో గ్రీకులు కుషాణులు డెవలప్ చేస్తారు బాగా. ఎస్పెషల్లీ పాకిస్తాన్, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ రీజన్లో ఎక్కువ ఉంటారు ఈ గాంధార శిల్పకళ. సో గాంధార శిల్పకళలో ఈ గాంధార శిల్పకళని ఇండో గ్రీకు ఆర్ట్ అని కూడా పిలుస్తారు. సో ఇండో గ్రీకు కళ అంటారు, ఇండో గ్రీకు శిల్పకళ అంటారు. ఇంగ్లీష్లో అయితే హిండో హెలినిస్టిక్ అంటారు, తెలుగులో కూడా హెలినిస్టిక్ అంటారు. హిండో హెలినిస్టిక్ ఆర్ట్ అన్నా ఇండో గ్రీక్ కళ అన్నా గాంధార శిల్పకళ అన్నా ఒకటే. ఇందులో ఎందుకంటే ఇండో ఆర్ట్ అని చెప్పేసి గౌతమ్ బుద్ధుడు చాలా బలంగా ఉంటాడు. మనకి 6 ప్యాక్స్ అలా అంటారు కదా. సో అట్లా బలంగా చూపిస్తారు దేహదారుఢ్యంగా గౌతమ్ బుద్ధుడిని. ఎందుకంటే అప్పట్లో గ్రీక్స్ అనే వాళ్ళు చాలా దేహదారుఢ్యంగా బలంగా ఉండేవాళ్ళు అనమాట. మీరు 300 మూవీ ఉంటుంది, దాన్ని చూపిస్తారు. సో అర్థమైందా? బలంగా ఉంటారు. అలానే వాళ్ళు బుద్ధుని కూడా అలా చూపిస్తారు అనమాట. సో అట్లా వాళ్ళ యొక్క దేహదారుఢ్యము, బలంగా ఉండటము, నిలబడి ఉండటము. సో నిలబడి ఉంటాడు, కూర్చోవడం ఇట్లా చూపిస్తారు అనమాట. సో కాబట్టి ఇట్లా. ఓకేనా? సో నెక్స్ట్ శాతవాహనులు. నెక్స్ట్ రాసుకోండి శాతవాహనులు. నెక్స్ట్ రాజవంశం వచ్చే శాతవాహనులు. వీళ్ళు అయితే ఆల్మోస్ట్ బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా, అంటే బుద్ధుడికి సంబంధించినటువంటి వాస్తుకళ. సో వాస్తుకళ, నెక్స్ట్ గుహ నిర్మాణాలు. సో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్, వాస్తుకళ, అలానే గుహ నిర్మాణాలు కూడా వీళ్ళు ప్రోత్సహిస్తారు. వాటిలో మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే అమరావతి ఆర్ట్. సో అమరావతి ఆర్ట్ వీళ్ళే డెవలప్ చేస్తారు. అమరావతి శిల్పకళ. సో అమరావతి శిల్పకళ అనేది హిందూ మతానికి సంబంధించింది కాదు, బౌద్ధ మతానికి సంబంధించింది. సో బుద్ధుడి యొక్క విగ్రహాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట అమరావతి శిల్పకళలో. తర్వాత కార్లే స్తూపాస్ కూడా. సో కార్లే అని చెప్పేసి మహారాష్ట్రలో ఉంటాయన్నమాట, కార్లే. సో కార్లే స్తూపాలు కూడా వీళ్ళే తీసుకొస్తారు, కార్లే స్తూపాలు. సో గుహ నిర్మాణాల్లో భాగంగా కార్లే స్తూపాలు కూడా నిర్మిస్తారు. ఎవరు? శాతవాహనులు. అంటే బౌద్ధ మతాన్ని వీళ్ళు కూడా చాలా వరకు ప్రోత్సహించారు అనమాట. యజ్ఞశ్రీ శాతవాహన రాజుడు యజ్ఞశ్రీ శాతకర్ణి ఆచార్య నాగార్జునుడి అలానే ఒక మహా చైత్య విహారం నిర్మిస్తాడు. మహా చైత్య విహారం అని చెప్పేసి మీకు తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీలో వస్తాయి అవి. సో అంత డెప్త్ ఇక్కడ ఉండదు ఇండియన్ హిస్టరీలో. సో మహా చైత్య విహారం అని చెప్పేసి 1500 గదులు ఉంటుంది అనమాట. అది అంటే విహారాసు, మహా చైత్య విహారం. ఇక్కడ చూడండి ఓడు, చైత్య విహారం అంటే పూజించే ప్రాంతం ఉంది, నివసించే ప్రాంతం ఉంది. మొత్తం 1500 గదులు ఉండేది అప్పట్లోనే. సో అంటే నా ఆచార్య నాగార్జునుడు చనిపోతాడు అనమాట. అతను యాక్చువల్గా చంపేస్తారంటారు కొన్ని సోర్సెస్ ప్రకారము. సో తర్వాత అతన్ని గుర్తుగా నిర్మిస్తాడనమాట. అదొకటి. నెక్స్ట్ గుప్తులు. సో గుప్తులు కూడా బౌద్ధ మతాన్ని ప్రోత్సహిస్తారు. ఎస్పెషల్లీ కుమార్ గుప్తా, మొదటి కుమార్ గుప్తా అనమాట.
నెక్స్ట్ బుద్ధగుప్త అనే అతను ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ మనకి నలంద విశ్వవిద్యాలయం ఇక్కడే ఉంటుంది. నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం. సో మనకి ఆల్మోస్ట్ 427 AD ఆ టైంలో ఉంటుంది. సో నలంద విశ్వవిద్యాలయం కూడా నిర్మిస్తాడు. ఎవరు నిర్మిస్తారంటే కుమార్ గుప్తా. సో నలంద విశ్వవిద్యాలయం నిర్మించేది కుమార్ గుప్తా. ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ. ప్రపంచంలోనే మొట్టమొదటి యూనివర్సిటీ, ఇండియాలో కాదు. అప్పటివరకు ప్రపంచంలో అక్కడ యూనివర్సిటీసే ఉండవు. మొత్తం 13 దేశాల నుంచి స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, 52 సబ్జెక్ట్స్ ఉండేవి అప్పట్లో. తక్షశిల అని ఇంకోటి ఉంటుంది. తక్షశిల ఈజ్ నాట్ యూనివర్సిటీ, ఇట్స్ ఏ ఎడ్యుకేషనల్ హబ్. తక్షశిల అనేది నలంద కంటే చాలా సంవత్సరాల ముందే ఉంటుంది. అంటే మనకి వేదకాలం నుంచే ఉంటుంది. అది ఒక చిన్న చిన్న స్కూల్స్లా ఉంటుంది అనమాట. అంటే యూనివర్సిటీలా ఉండదు. కానీ యూనివర్సిటీ మాత్రం మొట్టమొదటి యూనివర్సిటీ. యూనివర్సిటీ అంటే ఏంటి? చాలా విభాగాలు ఉండాలి, బయట నుంచి ఎక్కువ స్టూడెంట్స్ రావాలి. ఇట్లా ఈ నలంద విశ్వవిద్యాలయం అనేది ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయము. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 13 కంట్రీస్ పైనే విద్యార్థులు ఉండేవాళ్ళు అనమాట. 13 దేశాల నుంచి విద్యార్థులు ఉండేవాళ్ళు. 52 సబ్జెక్ట్స్ అనేది చెప్పేవాళ్ళు. అంటే ఇది బౌద్ధ విశ్వవిద్యాలయం. సో బౌద్ధ విశ్వవిద్యాలయం. సో నిజం చెప్పాలంటే నలంద కంటే కూడా శ్రీపర్వతం యూనివర్సిటీ అని చెప్పేసి నాగార్జునకొండలో ఒక బౌద్ధ విశ్వవిద్యాలయం వస్తుంది. అది మొట్టమొదటిది. ఎవరు తీసుకొస్తారంటే మనకి వీరపురుషదత్తుడు అని చెప్పేసి ఇక్ష్వాకుల రాజు, మన తెలుగులో ఇక్కడ ఉంటారు తెలుగు ప్రాంతంలో, ఆరా తీసుకొస్తాడు. కానీ అది కనుమరుగైపోతుంది. దానికంటే ఎవిడెన్సెస్ ఏమి ఉండవు. అది కూడా బౌద్ధ యూనివర్సిటీయే. సో కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికి కూడా మనకి ఎవిడెన్స్లు ఉన్నాయన్నమాట. ఎవిడెన్స్లు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. అయితే దీన్ని మనకి 11వ శతాబ్దంలో బక్తియార్ ఖిల్జీ అని వస్తాడు. మహమ్మద్ గోరీ వాళ్ళు ఉన్నారు కదా. సో బక్తియార్ ఖిల్జీ వచ్చి మొత్తం కాల్ చేస్తాడనమాట. ఎందుకంటే అతని మతంలో లేని విజ్ఞానం అనేది ఇంకెక్కడ ఉండకూడదని చెప్పేసి మొత్తం కాల్ చేస్తాడు. సో చాలా విజ్ఞానం కూడా సంబంధించిన అన్ని కూడా ఇక్కడ కాలి బూడిదైపోతాయి అనమాట. అవును, ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట ఇది. ఓకేనా, ఇప్పటికి కూడా బీహార్లో ఉంది ఇది. సో మీకు గుప్తాస్ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. సో తర్వాత మనకి నెక్స్ట్ పుష్యభూతి డైనస్టీ. సో పుష్యభూతి వంశం తర్వాత. సో ఇందులో మనకి హర్షవర్ధనుడు ఒక రాజు ఉంటాడు. హర్షవర్ధనుడు అయితే ఆల్మోస్ట్ మనకి కన్వీన్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్, బిల్ట్ మానస్ట్రీస్, అంటే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ కూడా కండక్ట్ చేస్తాడు. మనకి ఎన్ని ఉన్నాయి బుద్ధిస్ట్ కౌన్సిల్స్? 4 ఉన్నాయి. సో తర్వాత మనకి అంటే బుద్ధిస్ట్ చిన్న చిన్న కండక్ట్ చేస్తారు, పెద్ద అట్లాంటివి కాదు. చిన్న అంటే బౌద్ధ మతాన్ని ఎక్కువగా సపోర్ట్ చేయడం కోసం, ప్రోత్సహించడం కోసం. నెక్స్ట్ కొన్ని ఆశ్రమాలు నిర్మిస్తాడు. ప్రమోటెడ్ మహాయాన బుద్ధిజం. సో మహాయాన బుద్ధిజాన్ని పీక్ స్టేజ్ తీసుకెళ్తాడు, చాలా అత్యున్నత స్థాయికి తీసుకెళ్తాడు హర్షవర్ధనుడు. అయితే కుమారగుప్తుడు ఉన్నారు కదా, కుమారగుప్తుడు నిర్మించినటువంటి నలంద విశ్వవిద్యాలయం ఎవరు నిర్మిస్తారు? కుమారగుప్త, మొదటి కుమారగుప్తుడు. ఓకేనా, కుమారగుప్తుడు నిర్మించిన నలంద విశ్వవిద్యాలయం అనేది హర్షవర్ధన్ టైంలో ఇంకా అత్యున్నత స్థాయిలో ఉంటుంది. సో హర్షవర్ధనుడు ఎవరంటే చివరి హిందూ చక్రవర్తి అనమాట. అంటే మనకి ఉత్తర భారతదేశంలో చివరి హిందూ చక్రవర్తి. సో ఇతన్ని పులికేసి II ఉన్నాడు కదా, బాదామి చాళుక్యులు. పులికేసి II ఓడిస్తాడు నర్మదా నది దగ్గర. సో ఇతను ఓడిపోయిన తర్వాత దూరంగా ఉంటాడు, ప్రాంతానికి చాలా దూరంగా ఉంటాడు. సో దూరంగా అంటే అతని రాజ్య విస్తరణ ఆగిపోద్ది కదా పులికేసి II ఓడించిన తర్వాత. అప్పుడు ఇస్లాం అనేది ఎంటర్ అవుతుంది ఇండియాలో. సో ఇస్లాం అనేది భారతదేశంలోకి వచ్చిన తర్వాత సో కంప్లీట్గా ఈ యూనివర్సిటీ దెబ్బతింటుంది అనమాట. సో అప్పటి వరకు ఈ విశ్వవిద్యాలయాన్ని ఎవరు కాపాడుతారంటే హర్షవర్ధనుడు అందరూ కాపాడుతూ వస్తారు. సో ఇస్లాం ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఆధిపత్యం చలాయించి మొత్తం రాజుల మీద ఆ విశ్వవిద్యాలయాన్ని దగ్ధం చేస్తారనమాట. సో బక్తియార్ ఖిల్జీ నలంద కాకుండా నలంద పాటుగా విక్రమశిల యూనివర్సిటీ కూడా ఉంది. పాలా డైనస్టీ నిర్మిస్తారు. విక్రమశిల యూనివర్సిటీ, సోంపుర యూనివర్సిటీ. ఇప్పుడు సోంపుర అనేది బంగ్లాదేశ్లో ఉంటుంది మనకి. సో విక్రమశిల అనేది బీహార్లోనే ఉంటుంది, దగ్గరగా ఉంటుంది నలందాకి. ఆ 2 యూనివర్సిటీ మొత్తాన్ని కూడా బక్తియార్ ఖిల్జీ ధ్వంసం చేస్తాడు. ఓకేనా, కాల్ చేస్తాడనమాట. సో కాబట్టి పుష్యభూతి డైనస్టీ వంశానికి సంబంధించినటువంటి హర్షవర్ధనుడు కూడా ఏంటి బౌద్ధ మతాన్ని బాగా ప్రోత్సహిస్తాడు. తర్వాత పాలవంశం. సో పాలవంశీయుడు. సో పాలవంశానికి సంబంధించినటువంటి లాస్ట్ గ్రేట్ ప్యాటర్న్స్ ఆఫ్ ది బుద్ధిజం ఇన్ ఇండియా బిల్ట్ మానస్ట్రీస్ లైక్ ది విక్రమశిల. సో విక్రమశిల అనేది ఒక పెద్ద ఆశ్రమం అనమాట, లైక్ యూనివర్సిటీ. సో నలంద తర్వాత ఉన్నటువంటి బౌద్ధ విశ్వవిద్యాలయం వచ్చేసి విక్రమశిల యూనివర్సిటీ. సో ఇది కూడా మనకి మహిపాల, ధర్మపాల, దేవపాల అని చెప్పేసి 3 రాజులు ఉంటారు. వాళ్ళు బౌద్ధ మతాన్ని బాగా ప్రోత్సహిస్తారు. సో ఇక్కడితో బౌద్ధ మతాన్ని ప్రోత్సహించే రాజులు ఆగిపోతారు. సో తర్వాత శశాంక గౌడ అని చెప్పేసి ఒక రాజు వస్తాడు, గౌడ సామ్రాజ్యం. సో గౌడ సామ్రాజ్యం అంటే వెస్ట్ బెంగాల్, ఆ ప్రాంతాన్ని గౌడ సామ్రాజ్యం అని పిలుస్తారు. ఆ శశాంక గుప్తా అనే అతను హిందూ రాజు అనమాట. అతను ఆల్మోస్ట్ బుద్ధిజం మొత్తాన్ని కనుమరుగు చేస్తాడు. ఆ రావి చెట్టుని కూడా నరికేస్తాడు. ఆ రావి చెట్టుని కూడా కొన్ని భాగాలు నరికేస్తాడని చెప్పేసి కొన్ని సోర్సెస్లో ఉంది. తర్వాత పుష్యమిత్రి శుంగా వస్తాడు. పుష్యమిత్రి శుంగా అంటే ఎవరంటే మామూలుగా మౌర్యన్స్ ఉన్నారు కదా, మౌర్యన్స్. ఈ మౌర్యుల కొంతమంది సామంతరాజులు పనిచేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మనకి పుష్యమిత్ర ఒక డైనస్టీ, శుంగా డైనస్టీ అనమాట వీళ్ళు. సో అంటే మౌర్య సామ్రాజ్యం చాలా పెద్దది కదా, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి తమిళనాడు వరకు ఉండేది. అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వరకు
అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఒకే రాజు పరిపాలించలేడు, సామంతులు ఉంటారు. అవునా? ఈ సామంతుల్లో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించే సామంత రాజులు శాతవాహనులు. సో ఈయన వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాన్ని పరిపాలించే పుష్యమిత్ర శుంగ. అయితే మౌర్యులో చివరి రాజు వచ్చి వీక్ అనమాట, చాలా బలహీనుడు. అతన్ని పుష్యమిత్ర శుంగ చంపేసి శుంగా డైనస్టీ ఏర్పాటు చేస్తాడు. సో అక్కడ శుంగా డైనస్టీ ఏర్పడింది కాబట్టి ఇక్కడ శాతవాహనులు కూడా స్వతంత్రులు అయిపోతారు. సో పుష్యమిత్ర శుంగ హిందూ రాజు అనమాట. సో అతను బ్రాహ్మణ్ టైపు. సో చాలా అగ్రెసివ్ ఉంటాడు. సో బౌద్ధ మతాన్ని చాలా వరకు అంతరింపజేస్తాడు అనమాట. సో బౌద్ధులు మొత్తం కూడా వాళ్ళని ఎట్లా అంటే ఊచకోతకు వస్తాడన్న భయంతో వాళ్ళందరూ కూడా పారిపోతారు. సో అందుకే ఇప్పుడు బౌద్ధ మతంలో ఉండే సన్యాసులు మొత్తం కూడా టిబెట్లో ఉన్నారు. సో టిబెట్లో ఉన్న వాళ్ళంతా మన భారతదేశం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే అనమాట. సో దలైలామా ఉన్నారు కదా, సో దలైలామా కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉంటారు. అంటే టిబెట్ని చైనా అనేది ఆక్రమించుకున్న తర్వాత 1950s ఆ టైంలో వచ్చేస్తారు వాళ్ళు కంప్లీట్గా. ఓకేనా? అంటే ఈ పుష్యమిత్ర శుంగ ఒక భయంకి అతను భయపెడతాడు చాలా మందిని, బౌద్ధ సన్యాసుల మొత్తాన్ని కూడా చంపేస్తానని. ఇక్కడి నుంచి పారిపోతారు అనమాట వాళ్ళంతా కూడా. వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతారు, టిబెట్ అక్కడికి. సో ఓకేనా? కాబట్టి కింగ్స్ చాలా మంది గౌతమ బుద్ధ అంటే వాళ్ళు హిందూ కింగ్స్ యాక్చువల్గా శాతవాహనులు. అంటే హిందూ మతాన్ని ప్రోత్సహిస్తారు, కాకపోతే హిందూ మతంతో పాటు బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహిస్తారు. అంటే ఆల్మోస్ట్ అందరూ శాతవాహనులు ఉండే అన్ని రాజులు కూడా బౌద్ధ మతాన్ని ప్రోత్సహిస్తారు. సో మీకు గౌతమ బుద్ధ శాతకర్ణి మూవీ ఉంది కదా బాలకృష్ణది. సో అందులో కొంతమంది బౌద్ధ గురువులు ఉంటారు చూడండి. సో గౌతమి బాలశ్రీ అంటారు. గౌతమి అంటే ఎవరంటే గౌతమ బుద్ధ శాతకర్ణి యొక్క మదర్ అన్నమాట. సో ఆమెను మీట్ అవుతారు కదా కొంతమంది, హేమాని క్యారెక్టర్ చేస్తుంది. సో అట్లా అంటే వీళ్ళు హిందూ కింగ్స్ అయినప్పటికీ కూడా బౌద్ధ మతాన్ని కూడా ప్రోత్సహిస్తారు. ఎగ్జిస్టింగ్ శాతకర్ణి అయితే ఆల్మోస్ట్ మొత్తం బౌద్ధ మతాన్ని ఫాలో చేస్తారు అనమాట. సో కింగ్స్ అవసరం లేదు. కానీ ఇక్కడ కింగ్స్ కొంతమంది మాత్రమే. కుషానులు చాలా మంది ఉంటారు. కైడాప్సిస్ అంటారు. కైడాప్సిస్ అంటే ఎవరంటే కుషానుల యొక్క వంశ స్థాపకుడు, కానీ అతను బౌద్ధ మతాన్ని స్వీకరించడు. కాబట్టి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు మెన్షన్ చేశాను. ఓకేనా? సో హర్షవర్ధనుడు చివరి హిందూ చక్రవర్తి అనమాట, ఉత్తర భారత చివరి హిందూ చక్రవర్తి. సో అతని తర్వాత హిందూ చక్రవర్తులు ఎవరు ఉండరు, తర్వాత ఇస్లాం అంతా వస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఈ బౌద్ధ మతాన్ని వీళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తారు. సో పాలవంశ రాజులు చివరి రాజులు అనమాట. సో బౌద్ధ మతాన్ని ప్రోత్సహించిన చివరి రాజులు. తర్వాత ఎవరో బౌద్ధ మతాన్ని ప్రోత్సహించరు. సో తర్వాత బౌద్ధ మతం అంతరించిపోతూ వస్తుంది మన దేశంలో. సో ఆల్మోస్ట్ అంతరించిపోయే దశకు వస్తుంది. శశాంక గౌడ ఆ బోధి చెట్టు బుద్ధగాయ వెళ్తాడు తన సైన్యంతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బౌద్ధ సన్యాసుల మొత్తాన్ని కూడా మారణ హోమం సృష్టిస్తాడు. సో ఆ చెట్టును కూడా నరికేస్తారని చెప్పేసి కొన్ని సోర్సులు చెప్తాయన్నమాట. ఓకేనా? సో ఇట్లా అంటే బుద్ధుడు ఆ మోక్షం పొందిన చెట్టు ఉంది కదా, రావి చెట్టు. సో అది. సో అందువల్ల దీని తర్వాత బుద్ధిజం అనేది అంతరించిపోద్ది అనమాట. సో భారతదేశంలో అత్యున్నత స్థాయిలో వైభవంగా విరాజిల్లిన బుద్ధిజం అనేది ఒక్కసారిగా కనుమరుగైపోతుంది. సో ఓకేనా? ఇప్పుడు చూద్దాం దానికి సంబంధించి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లు అడుగుతారు ఇవన్నీ కూడా. సో మొత్తం నీట్గా నోట్ చేసుకున్నారా? ఏ రాజవంశానికి సంబంధించిన ఏ రాజులు ఏం చేశారని చెప్పేసి ప్యాటర్నైజ్ చేసిన కింగ్స్. సో మగధ సామ్రాజ్యం నుంచి బింబిసార, అజాశత్రు, హర్యాంక డైనస్టీ. సో మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శిశునాగ డైనస్టీ నుంచి కాలశోకుడు, మౌర్య సామ్రాజ్యం నుంచి. సో మౌర్య సామ్రాజ్యం చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో మౌర్య సామ్రాజ్యంలో మొట్టమొదటి రాజు ఎవరు? కింగు చంద్రగుప్త మౌర్య. అతను జైన మతాన్ని స్వీకరిస్తాడు. సో వాళ్ళకు కొడుకు బిందుసార అంటే అశోకుడి తండ్రి, అతను అజీవికా మతాన్ని ఫాలో అవుతాడు. అజీవికా అంటే జైన మతం నుంచి డివైడ్ అయింది అనమాట, చెప్తాను తర్వాత. సో అశోకుడు వచ్చేసి బౌద్ధ మతాన్ని. సో చూడండి మూడు డిఫరెంట్గా ఉంటారు. సో అశోకుడు బౌద్ధ మతాన్ని ఫాలో అవుతాడు. సో అంత పెద్ద పవర్ఫుల్గా ఉన్నటువంటి అశోకుడు కళింగ వార్ తర్వాత ఆ మారణ హోమం చూస్తాడు అనమాట. దయా రివర్ అని చెప్పేసి ఒక రివర్ ఉంటుంది, దయా రివర్ అని చెప్పేసి. ఆ రివర్ మొత్తం కూడా రక్తం అనేది ఏరులై పారుతుంది. కళింగ యుద్ధంలో 1,00,000 మంది పైగా చనిపోతారు శత్రువులు. సో అంత మారణ హోమాన్ని చూసినప్పుడు అశోకుడు మారిపోతాడు అనమాట. సో ఈ బౌద్ధ మతం ఇంపాక్ట్ కూడా ఉంటుంది అతని మీద. సో మారిపోయి చండాశోకుడు ధర్మాశోకుడు మారిపోయి మొత్తం బౌద్ధ మతాన్ని ఒక వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోయిస్తాడు. ఓకేనా? సో నెక్స్ట్ గ్రీకులు జాయిన్ అవుతారు. ఫారినర్స్ కూడా మన బౌద్ధ మతంలో జాయిన్ అవుతారు. సో మిలింద కనిష్కుడు కావచ్చు, కార్లే స్తూపాలు నిర్మిస్తారు. వీళ్ళందరూ కూడా స్తూపాలు, మానస్ట్రీస్, ఆశ్రమాలు, మహాచైత్య విహారాలు అంటే బుద్ధిస్ట్ మంక్స్ నివసించడానికి ప్రాంతాలు ఉంటాయి కదా, నివసించే ప్రాంతాలు, విహారాసు, చైత్యాసు వాళ్ళు పూజించుకునే ప్రాంతాలు. సాంచి స్తూపాన్ని అశోకుడు నిర్మిస్తాడు. సో దానికి దక్షిణ తోరణాలు నిర్మిస్తాడు. దానికి తోరణాలు అంటే చుట్టూ గోడలు అవి ఉంటాయి కదా, దారులు, దాన్ని శాతవాహనులు నిర్మిస్తారు. ఓకేనా? ఇట్లా అమరావతి స్తూపాన్ని శాతవాహనులు తీసుకొస్తారు. శాతవాహనులు కంటే ముందుంటుంది, దాన్ని బాగు చేస్తారు వీళ్ళంతా. సో ఇట్లా బౌద్ధ మతాన్ని మొత్తం కూడా ప్రోత్సహించడం అయితే జరుగుతుందన్నమాట. సో అప్పట్లో ఆల్మోస్ట్ రాజులు ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి, బింబిసార. సో బింబిసార గౌతమ బుద్ధుడిని అంతగా అభిమానించేది అనమాట. అజాశత్రు కావచ్చు. అంటే రాజులు రాజధర్మం పాటించేవాళ్ళు, యుద్ధం చేసేవాళ్ళు, శత్రువులను చంపేవాళ్ళు. అంటే ఇప్పుడు అశోకుడు ఉన్నాడు. సో బిందుసార తర్వాత యాక్చువల్గా అశోకుడి కంటే ముందు అన్నదమ్ములు ఉంటారు, చాలా ఎక్కువ మంది ఉంటారు ఏజ్ ప్రకారం. వాళ్ళ అవ్వాలి చక్రవర్తి. అశోకుడు తన సోదరులు 99 మంది సోదరులను చంపేస్తాడు. 90 మందికి పైగా సోదరులను చంపి ఇతను సింహాసనాన్ని అధిష్టిస్తాడనమాట అశోకుడు.
కానీ బౌద్ధ మతంలో ఉంటాడు. కళింగ వారి కంటే ముందే బౌద్ధ మతంలో ఉంటాడు. అయినప్పుడు కూడా అహింసా మార్గాన్ని పాటించాడు అనమాట. సో ఇట్లా బౌద్ధ మతాన్ని వీళ్ళందరూ ప్రోత్సహించడం వల్లే అంత పెద్ద మతంగా మారింది అప్పట్లో. సో తర్వాత ప్రోత్సాహం లేదు, ఎవరు పట్టించుకోలేదు దాన్ని. సో అందువల్ల బౌద్ధ మతం అనేది మన భారతదేశంలో కనుమరుగవుతూ ఉంటుంది. ఎప్పుడంటే పాలవంశీయుల తర్వాత. సో పాలవంశీయుల తర్వాత బౌద్ధ మతం అనేది వస్తుందన్నమాట.